ఇక కొత్తగూడెంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గత 10 ఏళ్లు డబుల్ బెడ్రూమ్ల పేరుతో కాలయాపన చేసి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని, లంచం అడిగితే కేసులు పెట్టాలని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, రైతులకు పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. అంటే ప్రాణహిత అంటే గోదావరి నుంచి చేవెళ్ళ కృష్ణా బేసిన్కి ఆనాటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వర్గీయ దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ చేవెళ్ళకి పోవలసిన నీరు ఆ కృష్ణా పరివాహక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలో పోవలసిన నీటిని ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలలో వారి స్వార్థం కోసం దాన్ని పక్క రాష్ట్రానికి